ఎందుకని మనం కొన్ని రిలేషన్స్, డ్రీమ్స్, గోల్స్ మీద ఎక్కువగా అటాచ్ అయిపోతామో తెలుసా? అది మనకు కావలసింది కాదు. అది లేకుండా మనం ఇన్కంప్లీట్ అనిపిస్తుందన్న ఫీలింగ్. కానీ నిజం ఏంటంటే నీ వాల్యూ నీకు దొరికిన వాళ్ళలో కాదు, నువ్వు అయిన వ్యక్తిలో ఉంటుంది. మన లైఫ్ లో రెండు రకాల మనుషులు ఉంటారు. ఒకరికి ఏదైనా దొరికాక పీస్ వస్తుంది, ఇంకొకరికి పీస్ ఉండడం వల్లే దొరుకుతుంది. చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక అమ్మాయి ఎగ్జామ్ రాయడానికి ప్రిపేర్ అవుతుంది. టాప్ ర్యాంక్ రావాలి అని చాలా ప్రెజర్ పెడుతోంది. స్టడీ చేస్తూనే టెన్షన్, ఫియర్, డౌట్. అప్పుడు బ్రెయిన్ పీస్ఫుల్ గా వర్క్ చేయదు, రిజల్ట్ మార్కులు తగ్గిపోతాయి. ఇక ఇంకొక అమ్మాయి ఉంది. ఆమె కూడా హార్డ్ వర్క్ చేస్తుంది, కానీ మైండ్ కామ్ గా ఉంటుంది. ఆమెకు గోల్ ఉంది, కానీ అవుట్కమ్ మీద అబ్సెషన్ లేదు. ఆమెకు స్టడీ అంటే ప్యాషన్, నాట్ ప్రెజర్. ఎందుకంటే ఆమె రిజల్ట్ నా హ్యాపీనెస్ డిసైడ్ చేయదు అని ఆల్రెడీ ఫిక్స్ చేసుకుంది. ఇదే డిఫరెన్స్, అటాచ్మెంట్ వర్సెస్ డిటాచ్మెంట్. అటాచ్మెంట్ అంటే దీన్ని పొందితేనే నేను ఓకే. డిటాచ్మెంట్ అంటే నేను ఓకే ఉన్నప్పుడు దీన్ని పొందగలను. చిన్న గ్యాప్, కానీ బిగ్ డిఫరెన్స్. మనకు ఏదైనా కావాలి, జాబ్ కావచ్చు, లవ్ కావచ్చు, సక్సెస్ కావచ్చు, కానీ దానిని మస్ట్ గా ఎక్స్పెక్ట్ చేస్తే మన ఎనర్జీ ఫియర్ లోకి వెళ్తుంది. మన మైండ్ కాన్స్టాంట్లీ రిజల్ట్ గురించి స్ట్రెస్ లో ఉంటుంది. కానీ మనం డిటాచ్డ్ గా ట్రై చేస్తే మన ఎఫర్ట్ ప్యూర్ అవుతుంది, మైండ్ ఫోకస్ లో ఉంటుంది, రిజల్ట్ న్యాచురల్లీ అట్రాక్ట్ అవుతుంది. డిటాచ్మెంట్ అంటే గివ్ అప్ చేయడం కాదు, అది లెవెల్ చేయడం. అది ఇలా చెప్పొచ్చు, ఐ వాంట్ ఇట్ బట్ ఐ డోంట్ నీడ్ ఇట్ టు బి హ్యాపీ. థింక్ అబౌట్ యువర్ ఫోన్ బ్యాటరీ. నువ్వు ఫోన్ ఛార్జ్ అవ్వకపోతే ఇరిటేట్ అవుతావు, కానీ ఫోన్ ఛార్జ్ అయ్యిందని సెలబ్రేట్ చేయవు. ఎందుకంటే నువ్వు దానిని యూజ్ చేయడం నేర్చుకున్నావు. అదే మన థాట్స్, రిలేషన్స్, గోల్స్ కి కూడా అప్లై అవ్వాలి. మన లైఫ్ లోని పీపుల్ లేదా సక్సెస్ ఇవి యూజ్ చేయవలసిన బ్లెస్సింగ్స్, కానీ మన పీస్ ని డిపెండ్ చేసుకోదగిన ఆబ్జెక్ట్స్ కాదు. డిటాచ్మెంట్ అంటే ఎమోషన్ ని కిల్ చేయడం కాదు, అది ఎమోషన్ మీద మాస్టరీ తెచ్చుకోవడం. ఎప్పుడైనా నువ్వు హర్ట్ అయినా, హార్ట్ బ్రేక్ అయినా, అది నీ ఫీలింగ్ కాదు, నీ గ్రోత్ ట్రిగ్గర్. అది నీకు చెప్పే లెసన్. ఎవ్రీథింగ్ ఇస్ టెంపరరీ బట్ యు ఆర్ పర్మనెంట్. రియల్ డిటాచ్మెంట్ అంటే లవ్ చేయడం, కానీ లాస్ అయినా కొలాప్స్ కాకపోవడం. ఎఫర్ట్ చేయడం, కానీ ఫెయిల్ అయినా పీస్ లో ఉండటం. ఇదే ఎమోషనల్ ఫ్రీడమ్. నీ పీస్ ని ప్రొటెక్ట్ చెయ్యి, ఎందుకంటే పీస్ ఉన్నప్పుడు నీ ఐడియాస్ పవర్ఫుల్ అవుతాయి, నీ వర్డ్స్ హీలింగ్ అవుతాయి, నీ ప్రెజెన్స్ ఇన్స్పైరింగ్ అవుతుంది. సో రిమెంబర్ దిస్, అటాచ్మెంట్ క్రియేట్స్ ఫియర్, డిటాచ్మెంట్ క్రియేట్స్ ఫ్రీడమ్. డిజైర్ ఉండాలి బట్ డిపెండ్ అవ్వద్దు. గోల్ చేస్ చెయ్యి, కానీ గోల్ మీదనే జీవించొద్దు. నీ హ్యాపీనెస్ నీ కంట్రోల్లో ఉంచుకో. నెక్స్ట్ ఎపిసోడ్ లో మనం మాస్టరింగ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ గురించి చూద్దాం. ఎందుకంటే ఎమోషన్ ని కంట్రోల్ చేయడం కాదు, దానిని అండర్స్టాండ్ చేసుకోవడమే రియల్ స్ట్రెంగ్త్.